తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని పాలన చేస్తుందని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తాండూరు పట్టణానికి వచ్చిన ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. మెగా డిఎస్సి ప్రకటిస్తామని ఎన్నికల ముందు ఎగిరిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పట్టించుకోలేదని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడమే కాకుండా నిరుద్యోగులపై దాడులకు పాల్పడిందని విమర్శించారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. ఉద్యోగ పోరాటానికి సిద్ధమవుతామన్నారు. అదేవిధంగా డిసెంబర్ 9నే రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేస్తామని చెప్పి 8 నెలలైనా అమలు చేయలేకపోయిందన్నారు. పింఛన్ సక్రమంగా అందించడం లేదని, కరెంటు కోతలు విధిస్తూ ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో బంగారు తెలంగాణగా ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి శ్రీశైలరెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్ఫు నయ్యూం, నాయకులు శ్రీనివాచారి, వెంకటరెడ్డి, విజయ్ కుమార్, మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులు శ్రీశైల్ రెడ్డి గారికి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజన్న గారికి, మా పార్టీ తాండూరు నియోజకవర్గ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి, నయీం అఫ్ఫు గారికి, రవీందర్ రెడ్డి గారికి, వీరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, సీనియర్ నాయకులు శ్రీనివాచారి గారికి, ఇంకా వేదిక పైన పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరి ఈరోజు చూసినట్టయితే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా తయారైనాయి. ఈరోజు ఎవ్వరు కూడా సంతోషంగా లేని పరిస్థితి. మరి ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా కానీ ఈరోజు అన్ని విధాలుగా కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత మాటలను నమ్మి మోసపోయినామనే ఈరోజు బాధను ఎక్కడ చూసినా వ్యక్తం చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల పేరుతో గారడి మాటలు చెప్పి ఈరోజు కేవలం ఒక్క ఉచిత మహిళలకు ఉచిత బస్ తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగుల విషయమే మాట్లాడినట్టయితే మరి డిఎస్సి విషయంలో ఆ రోజు మరి గొంతెత్తి ఎగిరెగిరి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మరి తను స్వయంగా కోచింగ్ సెంటర్లకు వచ్చి చెప్పిన విషయాలు మనకు గుర్తున్నాయి. మరి ఇప్పుడు చూస్తే అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు ఈరోజు పొంతన లేకుండా ఉంది. మరి ఈరోజు నిరుద్యోగుల బాధలను వినడానికి కూడా ఈరోజు వాళ్ళు సమయం కేటాయించడం లేదు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో చూసినట్టయితే మరి విద్యార్థులను పోలీసులు చితక బాధడం అనేది ఎంతో బాధాకరమైన విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సమయం ఇవ్వకుండా మరి ఎంబటే పెట్టి మెగా డిఎస్సి అని చెప్పినారు, 20,000 మెగా డిఎస్సి చేస్తామని చెప్పినారు. మరి ఇప్పుడు దానికి విరుద్ధంగా మరి ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకుంటలేరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ఈరోజు హామీ ఇస్తా ఉన్నాం, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా నిరుద్యోగులకు అండగా ఉన్నాం. ఈ అరాచకాన్ని సహించబోం. త్వరలోనే ఉద్యమ పోరాటానికి దిగుతాం. నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతామని చెప్పే విషయాన్ని నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలను కూడా అమలు చేయాల్సిన అవసరం. ఈరోజు తాండూరు పరిస్థితి చూస్తే మరి ఎంత అధ్వానంగా తయారైందో మనకు అందరికి కూడా తెలుసు, పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. మరి ఎంతో మంది పత్రికలు ఈరోజు న్యూస్ కూడా రాయడం మనం చూసినాం. ఈరోజు కరెంటు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు ఎక్కడ చూసినా రైతు భరోసా విషయంలో కావచ్చు, మరి రుణమాఫీ విషయంలో కావచ్చు, మరి వాళ్ళు కాలం ముందుకు దోస్తూ ఉన్నారు. ఏదో ఒక సాకు చెప్పి మరి నెల రోజుల్లో డిసెంబర్ 9వ తారీఖు రోజు అని చెప్పినారు. మరి ఇప్పటి వరకు 8 నెలలు కావస్తున్న మరి రుణమాఫీ ఊసే లేకుండా పోయిందనే విషయాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా తెలంగాణ బంగారు తెలంగాణ ముందుకు అన్ని విధాలుగా దూసుకెళ్తున్న తెలంగాణకు ఈరోజు తీరని అన్యాయం చేసిన
ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు తాండూరులో చూసినట్టయితే మరి 8 నెలల్లో మరి ఏ ఒక్క కొత్త పనిని తెచ్చినారో నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి నేను తెచ్చిన 1682 కోట్ల రూపాయల నిధులనే ఈరోజు శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు. మొన్న జూనియర్ కాలేజ్ విషయమే కావచ్చు, మరి అదేవిధంగా కరెంట్ కోట్ రోడ్ కావచ్చు, ఇంకా వాళ్ళు ఏవేవైతే పనులకు శంకుస్థాపనలు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను తీసుకొచ్చిన పనులనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నేను తెచ్చిన పనులను కూడా చేయనికి చేతగైతలేదు ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది, మున్సిపాలిటీ పరిస్థితి అంతకంటే ఘోరంగా తయారైంది. ఈరోజు ఎవ్వరి బాధలు కూడా పట్టించుకోనికే ఈరోజు ఎవరికి కూడా సమయాన్ని కేటాయించట్లేదు. ప్రజలను గాలికి వదిలేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఇప్పుడు నేను ఇది కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, తాండూరు నియోజకవర్గానికి మేము ఎన్నైతే నిధులు తీసుకొచ్చినామో అన్ని నిధులు, అన్ని పనులను కూడా వాళ్ళు చేయవలసిందే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చిలకవాగు విషయమే మనం మాట్లాడినట్టయితే చిన్న వర్షానికే మళ్ళీ 6 వార్డులు అన్ని కూడా మరి నీటితో అలమటిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి దానికోసం 16 కోట్ల రూపాయలతో నిధులను కేటాయించి చిలకవాగుకు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ తీసుకొస్తే మరి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి చేతనైతే లేదు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా నేను తాండూరు ప్రజల తరఫున, తాండూరు రైతుల తరఫున, తాండూరు నిరుద్యోగుల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీరు చెప్పిన మాటను మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఈ విధంగా మోసం చేస్తే మేము ఎవ్వరం కూడా చూస్తూ ఊరుకునేది లేదు. తప్పకుండా త్వరలోనే ఒక స్ట్రాటజీ ప్రకారం తప్పకుండా మేము ఉద్యమ పోరాటం చేస్తాం. మీరు అమలు చేసేంత వరకు, మీరు చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసేంత వరకు మేము అందరం కూడా పోరాడతాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంతో బలంగా ఉంది తాండూరు నియోజకవర్గంలో. మరి ఈ తాండూరు నియోజకవర్గంలో ప్రజలకు మా పైన పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మరి నేను అనారోగ్య కారణంతో ఒక 2 నెలలు రాకపోయేసరికి మరి ఏదేదో ఊహాగానాలు చేస్తా ఉన్నారు. నేను తాండూరు బిడ్డను, తాండూరులో పుట్టినోన్ని. తప్పకుండా తాండూరు ప్రజల కోసం, తాండూరు శ్రేయస్సు కోసం, తాండూరు అభివృద్ధి కోసం తప్పకుండా మరి నేను ప్రజలకు అండగా ఉంటాను, ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల కోసం పోరాడతాం. మేము కానీ, మా నాయకులం కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల వెంబడి ఉంటామని చెప్పి నేను తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెన్షన్ల విషయమే ఈరోజు మాట్లాడినట్టయితే మరి 7-8 నెలలుగా అవస్థ ఉంది. మరి ఈరోజు పెన్షన్లు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు 5వ తారీఖు లోపు తూచా తప్పకుండా ఎన్ని ఆర్థిక సంక్షోభాలున్నా, ఎంత కరోనా సంక్షోభాలున్నా 5వ తారీఖు లోపు పెన్షన్లు వాళ్ళ అకౌంట్లో పడేటివి. మరి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు మరి ఈరోజు చెప్పులు అరిగేంత వరకు తిరుగుతున్న ఈరోజు పెన్షన్ల పరిస్థితి ఏంది అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. మరి వాళ్ళు